హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బార్కస్ ప్రాంతంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో సాక్ష్యం చెప్పేందుకు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వచ్చారు అక్బరుద్దీన్. ప్రత్యర్థి వర్గాలు కూడా విచారణ కోసం కోర్టుకు రావడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు బలగాలను మోహరించారు. నాంపల్లి కోర్టు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. ఓవర్ టు యు శర్మ. 2011లో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్న సందర్భంలో ఇవాళ నాంపల్లి కోర్టుకు అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చారు. అతని వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. 2011 ఏప్రిల్ 30వ తేదీన బార్కాస్ ఏరియాలో అతడు స్థానిక శాసనసభ్యునిగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. అప్పటికే మాటు వేసి ఉన్న ఆయన ప్రత్యర్థులు అనూహ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ వాహనంలోకి ఎక్కి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఒక 2వీలర్ పై వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే మరో 2 వ్యక్తులు కూడా వచ్చి అతని పైన విచక్షణారహితంగా కాల్పులు, మరో వ్యక్తి కత్తితో కూడా జాడి చేసినటువంటి సందర్భం. దానికి సంబంధించి అప్పట్లో 14 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పాతబస్తీ ఏరియాలో పైల్వాన్ పేరుగా ఉన్నటువంటి పైల్వానే అతని అనుచరులతో కలిసి అక్బరుద్దీన్పై దాడి చేశాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 14 మంది నిందితుల్లో ఒకరు చనిపోయారు. మిగతా 13 మందికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ఇవాళ అతని వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఆయన సవివరంగా కోర్టు ముందు చెప్పారు. ఆ రోజు తన వద్ద రివాల్వర్ ఉన్నప్పటికీ అది లాక్ చేసి ఉండడంతో వెంటనే తాను కాల్పులు జరపలేకపోయాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదే రకంగా తన పైన 2 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు, మరో 2 వ్యక్తులు తుపాకులతో దాడి చేసిన సందర్భాన్ని కూడా కోర్టు ముందు చెప్పారు. మరోవైపు ఇవాళ తన స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత 13 మంది నిందితులు కోర్టు హాల్లోనే ఉన్నారు. పైల్వాన్ సహా 13 మంది కోర్టు హాల్లోనే ఉన్న వాళ్ళందరినీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తించారు. వాళ్లే తన పైన దాడి చేశారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా రికార్డులో కోర్టు నమోదు చేసింది. మళ్ళీ రేపు కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. రేపు కూడా అతన్ని స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతుంది. అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి కొద్ది రోజుల్లో ట్రయల్స్ పూర్తయిన తర్వాత అక్బరుద్దీన్పై జరిగినటువంటి హత్యాయత్నం కేసులో ఈ నాంపల్లి కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. కె కూడా మళ్ళీ అటు నిందితులు ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కోర్టుకు హాజరవుతారు. కాబట్టి రేపు అతని స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయబోతుంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.